ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు నిర్వహించబోయే అహోరాత్ర త్రయం ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అయితే కొంతమంది అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే 3 రోజులు 3 రాత్రులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, దానిలో పాల్గొన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని అడుగుతూనే మీరు ప్రసాదంగా రుద్రాక్షలు ఇస్తున్నారు, రుద్రాక్ష మాల ఇస్తున్నారు. 3 ముఖాలు 4 ముఖాల మాలలు. అసలు దాని అంటే అది ధరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ముఖ్యంగా రుద్రాభిషేకము, శివుడికి చేసే ఈ అభిషేకాలు, వీటన్నిటి వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనడం ఫలితం ఏముంటుంది అని అడుగుతున్నారు గురువు. తప్పకుండా. ఓం వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఓం శివాయ గురవే నమః. 3 రోజులు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అడిగిన ప్రశ్నకి ఒక 50 రోజులు వెనక్కి వెళ్ళాలండి. ఇంకా చెప్పాలంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందువల్లనంటే 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఒక్క మహాశివరాత్రికి సంబంధించి మహాసాధనలు జరుగుతున్నాయి. ఉగాదిని దృష్టిలో ఉంచుకొని కుజుడు రాజవుతున్నాడు, శని మంత్రి అవుతున్నాడు. కుజుడు రక్తకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు, అలాగే శని ప్రాణకారకుడు. ఈ యొక్క విధానాన్ని అనుసరించి రాబోయేటువంటి ఇబ్బందులు ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత పూర్తిగా దీన్ని ఏం చేస్తే బయటపడతాము అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి 12వ తారీఖు ఉజ్జయిని మహాక్షేత్రంలో అవంతికాపురం అంటారు దాన్ని, అక్కడ కుజుడు జన్మించినటువంటి స్థలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన అభిషేకం చేసి సంకల్పం అక్కడ చేశామమ్మ. 60 రోజుల ముందు నుంచి 3 రోజులు అందరినీ ఉండమని చెప్పాం. మేము 60 రోజుల ముందు నుంచే మేము సంకల్పం చేశాం. అందరినీ 60 రోజుల ముందు నుంచి చేయమంటే అది కరెక్ట్ కాదు. ఎందువల్లనంటే ఏదైనా ఒక అనర్థం జరిగిన తర్వాత 3-4 నెలల పాటు ఇక్కట్లు పడేదానికన్నా జరిగే అనర్థాన్ని చాలా దాదాపుగా తగ్గింప చేసుకొని ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఒక 10 రోజులు ఇబ్బంది పడటానికి చాలా తేడా ఉంటుంది. అవి దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వరు యొక్క ఆరాధన మాత్రమే శ్రేయోదాయకం అని ఆ ఈశ్వర ఆరాధన అనేటువంటిది ఈ 3 రోజుల పాటు కూడా విధానం ఎందుకు మొదలుపెట్టి చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే రుద్రంతో మనం సంపుటి చేయాలి అంటే 62 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆ రుద్రంతో సంపుటి చేయడం కొరకు 3 రోజుల ముందు నుంచి అది మొదలు పెట్టడం జరిగింది. అనంతరం మరి ఒక 10 గంటల పాటు ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధన చేసేటువంటి పంచవృక్షాల నుంచి తీసుకొచ్చే క్షీరంతో, అలాగే మహాలింగార్చన, కైలాసయంత్ర ఆరాధన, అగ్నిహోత్ర అనుష్ఠానము, అగ్నిహోత్ర పూజ, మహాపూర్ణాహుతి, కళ్యాణం అనేటువంటిది మిగిలిన 10 గంటలకు రుద్రపారానికి, రుద్రాభిషేకానికి పూర్తిగా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని ఒక ఉద్దేశ్యంతో ఈ యొక్క 3 రోజుల పాటు మేము సంకల్పం చేయడం జరిగిందండి. అయితే ఇందులో 2వ విధానం రుద్రాక్షమాల ఎందుకు ఇస్తున్నారు అని. స్వతహాగా రుద్రాక్ష అనేటువంటిది దగ్గర ఉంటే మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. స్ఫటికం వేసుకోకూడదు కానీ రుద్రాక్ష వేసుకోవచ్చు. అందరూ వేసుకోవచ్చు, అమ్మా, ఎవరైనా వేసుకోవచ్చు రుద్రాక్ష. స్ఫటికం అనేటువంటిది వేసుకోకూడదు. స్ఫటికం అనేటువంటిది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి కోరికల్ని పూర్తిగా అది నిర్వీర్యం చేసేస్తుంది. అందుకనే మనకు రుద్రాక్ష స్ఫటికము 2 కలిసి సన్యాసులు వేసుకుంటూ ఉంటారు. పీఠాధిపతులు వాళ్ళు ఇంత స్ఫటికాలు కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కోరిక అంటే అనేక రకాలు ఉంటాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇటువంటి కోరికలన్నింటినీ కూడా అది నిర్వీర్యం చేసేస్తుంది. అంటే ఆ కోరిక లేకపోతే మనకు ఏ ఇబ్బంది రావు కదా. అన్నిట్లకన్నా ప్రధానమైనటువంటిది సన్యాసం తీసుకోవాలంటే మూల కారణం ఏదైతే అవసరమో ఆ ఒక యోగాన్ని స్ఫటికం ఇస్తుంది. కాబట్టి స్ఫటికాన్ని ఎవరికి మేము వేసుకోమని చెప్పాం. ఇక రుద్రాక్ష, ఈ రుద్రాక్షలో కూడా మనం ఇచ్చేటువంటిది 5 ముఖాలు, 4 ముఖాలు, 3 ముఖాలు. ఈ 3 ముఖాలు అనేటువంటిది త్రిశూలేశ్వర స్వరూపం అమ్మ. త్రిశూలము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపం. 4 ముఖాలు ఉన్నప్పుడు దానికి 4 వేదాలు, ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలుగా మనం వర్ణించవచ్చు. 4 సముద్రాలుగా కూడా మనం వర్ణించవచ్చు. పంచముఖ రుద్రాక్ష, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన.
ఇవి ఈ 4, 3, 7 7 అన్నప్పుడు మనం సప్తర్షి మండలంగా మనం తీసుకోవచ్చు. 2 సప్త సముద్రాలుగా కూడా మనం తీసుకోవచ్చు. 7కి 5 కలిపితే 12 అనేటప్పటికీ ద్వాదశాదిత్యులను కూడా మనం తీసుకోవచ్చు. 12, 1, 2, 3. మళ్ళీ త్రిశూలేశ్వరులు. ఈ త్రిశూలేశ్వరులు అంటే కాలత్రికాలము, నేత్ర త్రినేత్రము, శూల త్రిశూలము ఈశ్వరుడికి ఉంటాయి. అంటే ఇవి 9 ప్రజాపత్యాది నవఋషులుగాను మనం తీసుకోవచ్చు, నవగ్రహ అనుకూలత్వంగాను మనం తీసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్కటి నిర్దేశింపబడి ఉన్నది. ఆ ఒక్క రుద్రాక్షమాల 54 పూసలు ఉంటాయమ్మా. ఆ 54 పూసల్లో కూడా మనం ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ 4 విడిగా వచ్చి చుట్టూతా 50 వస్తాయి. ఈ 4గిట్లో 2 3 ముఖాలు, 4 ముఖాలు వస్తాయి. ఒక రుద్రాక్ష అనేటువంటిది శరీరానికి తగిలితేనే ఆ ఒక్క శక్తి వేరేగా ఉంటుంది. రుద్రాక్షలు కూడా రకాలు ఉన్నాయి. తయారు చేసినటువంటి రుద్రాక్షలు ఉన్నాయి, రేగి గింజలతో తయారు చేసే ఉన్నాయి, ఒక రకమైనటువంటి ప్లాస్టిక్తో తయారు చేసేటువంటి ఉన్నాయి, చెట్టు నుంచి స్వతసిద్ధంగా వచ్చేటువంటివి ఉన్నాయి. ఏ రుద్రాక్ష పడితే ఆ రుద్రాక్ష వేసుకుంటే ఫలితం వస్తుందంటే ఉపయోగం లేదు. నేను కూడా వేసుకున్నాను, అంతే తప్ప వేయాలంటే ఉపయోగం లేదు. ఇందులో ఈ రుద్రాక్షలు 3 ముఖాలు 4 ముఖాలు అనేటువంటివి ఇండోనేషియా అటువైపు నుంచి మనం తెప్పిస్తున్నామమ్మా. అది ఒక శరీరం మీద తగిలినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది మూల కారణంగా ఏం చేస్తుందంటే ఐహికమైన సుఖాల నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఐహికమైన సుఖములు అనంటే మనము ఏదో భార్య, పిల్లవాడు, సంసారం ఇవన్నీ అనుకుంటుంటాం. ఇవి కావు. తెలియాలి ముందు ఐహికమైన సుఖం అంటే ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి. తెలియకుండా ఐహిక సుఖం అంటే మనం రకరకాలుగా అనుకుంటాం. అంటే ఉపవాసం అంటే రకరకాలుగా అనుకుంటున్నట్టుగా ఐహిక సుఖం అంటే ఏదో అనుకుంటాం. ఐహికము అంటే మన దగ్గర లేనిది అప్పు చేసి తెచ్చుకొని తిప్పల పడడం. అంటే నేను సుఖంగా ఉంటా తెచ్చుకుంటా అని చెప్పి అప్పు చేసి సుఖం కోసం అని చెప్పి అప్పు చేసి తెచ్చుకొని ఆ సుఖాన్ని అనుభవించలేక మళ్ళీ దాన్ని ఎవరికో ఇచ్చేసి బాధపడటమే ఐహిక సుఖం. ఇటువంటివి లోపల లేకుండా మనిషిని ప్రశాంతంగా నడిపించేటువంటిగా ఒక రుద్రాక్షమాల పూర్తిగా ఉపయోగపడుతుంది. కంఠమాల ఇక్కడ వరకు వస్తుంది మాది, ఇంతవరకు రాదు. దాన్ని రాత్రిపూట తీసేసి ఉదయం పూట స్నానం చేసి మళ్ళీ ధరించడం అనేటువంటిది ఆ ఒక్క మనిషికి చాలా శ్రేయదాయకం. మరి ఒక్క మాట ఏమిటి అంటే ఉపవాసం గురించి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉపవాసము అనేటువంటి పదానికి అర్థము తెలియకుండా దాదాపుగా అందరూ కూడా నేను ఈరోజు ఉపవాసం ఉన్నానండి, ఈరోజు నేను తినకూడదు, ఫాస్టింగ్ ఉన్నాను ఇంగ్లీష్లో పేరు దానికి. మళ్ళీ అంటే ఉపవాసం అనేటువంటి పదానికి అర్థము కనుక తెలిసినట్లయితే అసలు మనకు తిప్పలేవు. ఇప్పుడు కంఠం, ఉపకంఠం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే చిన్న కంఠము, ఉపకంఠము లాగా. ఉపహ అంటే తక్కువ, మితం అమితం అంటే మనం తీసుకునేటువంటి పదార్థం అనేటువంటిది రోజు తీసుకునే దానికన్నా మితంగా తక్కువగా తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసుకోవడం అనేటువంటిది ఉపవాస లక్షణం. ఒక 7 సంవత్సరాల క్రితం మనం చెప్పుకున్నాం. ఉపవాసము అంటే అసలు ఉపవాసము అనేటువంటి పదానికి కూడా అర్థము తెలియకుండా నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను, నేను ఏమి తినను అంటే నాకు అనిపిస్తుంది ఓ మూర్ఖుడా అనిపిస్తుంది. అయితే శివరాత్రి అనగానే అందరూ అదే చెప్తున్నాను నేను. ఉపవాసం అనేటువంటి పదానికి అర్థం తెలియాలి ముందు. అర్థం లేకుండా ఉపవాసం చేస్తే అది వ్యర్థం అవుతుంది. తర్వాత మనం భగవంతుని నిందిస్తున్నాం. షుగరో బీపీనో ఏదో ఉంటుంది, నేను శివుడి కోసం నేను ఉపవాసం చేస్తా అంటాను. బాగా ఉపవాసం అంటే అర్థం తెలుసా ముందు నీకు? తెలీదు. ఉపవాసం అంటే ఏమి తినకుండా అనుకుంటాం. కొంచెం రోజు తినేదానికన్నా మితంగా తీసుకొని భగవదారాధన చేసుకోమని చెప్పబడింది ఏమైనా హాయిస్తే ఉపవాసము అనేటువంటి విషయంలో ఏమీ తినకుండా షుగరు బీపీ ఉన్నప్పటికీ కూడా మందు బిల్లలు వేసుకోకుండా నేను హారహార అంటూ శివుడి దగ్గరే ఉంటానని చెప్పి ఉపహ అని చెప్పి భగవంతుడు అనుకుంటూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాం మనం. ఆయన ఎందుకు మనకు? ఆ రకంగా తిండి తిప్పలు లేకుండా లోపల అనారోగ్యం ఉండి షుగరో ఏదో ఉంది కూడా నేను ఉపవాసం చేస్తానంటే యమధర్మరాజు దానా నేను సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళడానికి అంటాడు. ఉపవాసం అంటే విషయం తెలుసుకోండి ముందు. అది తెలియకుండా నేను చేస్తానంటే ఉపయోగం లేదు. కాబట్టి ఆ ఉపవాసం అనేటువంటిది మితంగా తీసుకొని భగవంతుని ఆరాధన చేసుకోండి. వాస అంటే దగ్గర భగవంతుడికి దగ్గరగా ఉండమన్నారు చెప్పి మితంగా తీసుకొని అసలు ఏమీ పుచ్చుకోకుండా యమధర్మరాజుకి దగ్గరగా ఉండమని చెప్పి ఎవరు చెప్పలేదు. ఇకపోతే 2, అన్ని రకాల ద్రవ్యాలు పుష్కలంగా మన ఇంట్లో ఉండి కూడా కటిక దారిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం. కర్మ ప్రారంధం అంటారు దీన్ని కూడా. మన ఇంటికి ఎవరైనా వస్తే భోజన సమయంలో వస్తే చాలా మందికి ఎలా పిలవాలో కూడా తెలియక భోజనానికి వస్తారా అండి అని అడుగుతారు. మొహమాటంగా రాదమంటారు. కాలు కడుక్కొని భోజనానికి రండి అని పిలవాలి మనం. కాలు కడుక్కొని భోజనానికి రండి. వాళ్ళు తింటారో సెకండరీ. ఆ భోజనం దానికి మన ఇంట్లో ఉన్నారు, రండి కాలు కడుక్కొని భోజనానికి అనాలి. అలా అనుకుంటే భోజనానికి వస్తారండి అంటే మొహమాటం కోసం కాదునకూడదు, ఇప్పుడు తినొస్తున్నాను ఇంటి దగ్గర ఏదో చెప్పుకుంటారు.
ఆ ఒక్కది ఏదైతే దోషం ఉంటుందో అది అనుభవిస్తూ ఇప్పుడు నువ్వు అన్ని ఇంట్లో అన్ని రకాల పదార్థాలు ఉండి తృప్తిగా తినలేనటువంటి దౌర్భాగ్య కర్మ ప్రార్థన అనుభవించినట్టు ఇది దారిద్ర్యాన్ని అనుభవించడం అప్పుడు చేసిన దానికి. అప్పుడు నువ్వు చేసేవా చేయలేదంటే ఇవే నిరూఢాలు. ఈ ఒక్క విధానంతో ఇచ్చేసుకోవడం. ఇకపోతే 3 కైలాస యంత్ర ఆరాధన. ఇంత పూర్వం కూడా మనం చెప్పుకున్నాం. ఈ కైలాస యంత్ర ఆరాధనలో 360 రుద్రాక్షలతో ఈశ్వర ఆరాధన చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఆ కోరుకున్న వాళ్ళకి మనం ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎంత అంటే పూర్తి విధానంగా దీని గురించి మనం 3 రోజుల ముందు ఎందుకు చేస్తున్నామంటే జనాలకి తెలిసి 3 రోజుల ముందు 60 రోజుల ముందు మేము సంకల్పం చేశాము. 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం. ఈ ఒక్క విధానం ఎట్టి పరిస్థితులు ఆగవద్దు. ఎందుకంటే ఈ ఒక్క రాబోయేటువంటి ఉగాదికి సంబంధించినటువంటి వచ్చేటువంటి ఇబ్బందులలో సకల మానవాళికి కూడా ఎలాంటి అపశృతులు కలగకుండా శ్రేయస్సు మాత్రమే కలగాలి అనే ఒక ఉద్దేశ్యంతో పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క విధానాన్ని మేము సంకల్పం చేశాం. అయితే ఒకరు అడిగిన ప్రశ్న కూడా ఉంది. ఆ ఒక మనిషికి ఏదో సమాధానం చెప్పాను కదా, ఇక్కడ చెప్తున్నా. మీకంత అవసరం ఏంటి? ఎవ్వరూ చేయట్లేదు కదా, ఇటువంటి మీరే ఎందుకు చేస్తున్నారు? ఈ విషయం ఎందుకు అడిగారు అని అంటే, ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత 14వ తారీఖు ఖచ్చితంగా 6వ రోజు అరుణాచలంలో మొత్తం సాష్టాంగ ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నా. అక్కడి నుంచి వచ్చి ఒక 6 రోజులు విశ్రాంతి తీసుకొని 28,000 రుద్రాన్ని పారాయణ సంకల్పం చేసి మొదలు పెడుతున్నా. కుటుంబానికి ఒక రకంగా దూరంగా ఉంటూ. ఇది మీరే ఎందుకు చేస్తున్నారు, అంత అవసరం ఏంటి అని అడిగారు. మంచిది, అతనికి ఏదో విషయం చెప్పాక అది అందరికీ అర్థం కావాలి. ఎవరో ఒకళ్ళ మనసుకి ఇది ఉంటుంది. మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నప్పుడు రెంట్ ఇవ్వకపోతే వాడు ఒప్పుకుంటారా? అలానే ఈ ఒక శరీరం కొంతకాలం భూమి మీద రెంట్గా వచ్చింది. అసలు మనం భూమి మీదకి ప్రతి మనిషి అకారణంగా భూమి మీదకి రాడు, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవడం యోగం. బహుశా భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి నీకు నేను సహకారం చేస్తాను అంటే అలవా అవతలకి నువ్వు భగవంతుడా పగటి వేషగాలే మనమే వేస్తాం. అది మన లక్ష్యం. అది మన లక్ష్యం ఏంటంటే భగవంతుడు నిజంగా వచ్చినా పగటి వేషగాడు అంటాం. ఏదన్నా ఒక మనిషి రూపంలో వచ్చి మనకు సహకారం చేస్తే భగవంతుడిలాగా వచ్చేవి అంటాం. భగవంతుడు వస్తే ఒప్పుకోట్లా. ఒక మనిషి కనుక ఏదో ఒక రూపంలో వచ్చి కనుక సహకారంగా నిలబెడితే భగవంతుడిలాగా వచ్చేసేవాడు. అంటే ఆ ఒక గమనం, ఆ ఒక గమ్యం, మనం దేనికి వచ్చామనేటువంటిది తెలుసుకోవడం ఒక యోగం. బహుశా భగవంతుడు ఆ విషయాన్ని నాకు తెలియజేశాడేమో. పరోపకారార్థమిదం శరీరం అని చెప్పి. అందుకనే గత కొన్ని సంవత్సరాల నుంచి నా విధానాన్ని ఇట్లా అనుసరించుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కూడా రాబోయేటువంటి ఉగాది తర్వాత ప్రపంచ పటంలో ఎనలేని మార్పులు ఉన్నాయి. యుద్ధ వాతావరణం, భయానక బీభత్సమైన దృశ్యాలు ఉన్నాయి. దాని వలన పురంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అనర్థాలు కావద్దు. ఏదో ఒక చిన్న ఇబ్బంది అయితే కోలుకుంటారు. కోలుకోలేని దెబ్బతింటే ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏంటంటే ఒక అనర్థం జరిగిన తర్వాత 5-6 నెలల పాటు అయ్యో భగవంతుడు అని బాధపడేదానికన్నా అనర్థం జరిగిన తర్వాత 5 రోజులు 10 రోజులు మనం బయటపడిపోతే అమ్మయ్య పర్లేదని తీరుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో గుడ్డి కన్నా మెల్ల ఉత్తమంగా ఉండాలి అంటే లయకారకుడైన ఈశ్వరుడికి మాత్రమే ఇది సాధ్యమవుతున్న విషయాన్ని సాధన చేయగా ఎవరు ఏమనుకుంటారని అనుకుంటారు. సహకరించే వాళ్ళు సహకరిస్తారు, ముందుకు రాని వాళ్ళు రారు. ఎవరు రాకపోతే ఆగేది లేదు, ఎవరో వచ్చారని చెప్పి మనం చేసేటువంటిది లేదు. మనం చేయవలసిన కర్మ విధానాన్ని మనం అనుసరిద్దాము. కాకపోతే అవకాశం ఉంటే 10 మంది పాల్గొనే ప్రయత్నం చేస్తే వారికి ఆ ఈశ్వర ప్రసాదం అనేటువంటిది ఇస్తే తనను తాను రక్షించుకోవటానికి, తన కుటుంబానికి రక్షగా ఇవ్వడానికి అదొకటి మార్గంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అన్ని కూడా ఇప్పుడు మేము నిర్వర్తిస్తున్నాం. కరెక్ట్, బాగా చెప్పారు గురుగారు. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అంటారు కదా, ఆయన ఆజ్ఞతోనే ఇదంతా జరుగుతుంది. ఇంత చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమానికి సంబంధించి విశేషాలు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి గురువు గారు నిర్వహించేటటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, రుద్రాక్షలు కావాలి, స్వామివారి ప్రసాదం కావాలి, మీరు ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించాలి. దానికోసం డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.